అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. మధ్యంతర అవగాహన ఒప్పందంపై ప్యారిస్లో ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. యుద్ధం ముగింపునకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిగా వివరించారు. మధ్యంతర ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు షెహబాజ్ షరీఫ్ పోస్ట్ చేశారు. ఒప్పందంలో భాగంగా హర్ముజ్ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. మధ్యంతర అవగాహన ఒప్పందంపై ప్యారిస్లో ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. యుద్ధం ముగింపునకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిగా వివరించారు. మధ్యంతర ఒప్పందం తక్షణమే అమలుకి వచ్చినట్లు షెహబాజ్ షరీఫ్ పోస్ట్ చేశారు. ఒప్పందంలో భాగంగా హర్ముజ్ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ లావణ్య, ఇటకీలకు భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్న ఘటన ఈ ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం తీసుకోవడం. ఇటకీలకు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా ఒక 14 ప్రధాన అంశాలతో కూడిన ఒక ఒప్పందం మీద ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్యారిస్ వేదికగా అక్కడ ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేయగా వర్చువల్ విధానంలో ఇరాన్ అధ్యక్షుడు వర్చువల్ విధానంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ముఖ్యంగా ఫిబ్రవరి 28న మొదట ఇరాన్ మీద దాడి జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే 3.5 నెలల పాటు యుద్ధం కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ 3 దేశాల మధ్య యుద్ధం మొదలైతే ఆ తర్వాత అది పశ్చిమాసియా దేశాలకు కూడా విస్తరించింది. ఆ తర్వాత లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా మీద కూడా దాడులు జరిగాయి. దీంతో ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఎంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా భారత్ లో కూడా పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగిపోవడం, ఇంధన ధరలు పెరిగిపోవడంతో ఇతర దానికి అనుసంధానంగా ఉన్న అన్ని ధరల మీద కూడా ఈ ప్రభావం పడింది. ఇక ఎటకేలకు ఈ ఒప్పందం కుదరడంతో ఒక నెల రోజుల్లోనే ఈ హార్ముజ్ జలసంధి పూర్తిగా తెచ్చుకోవడం, అదేవిధంగా నౌక రవాణాకు సంబంధించి కూడా ఎలాంటి టోల్ ఫీజులు, ఫైన్లు లేకుండానే ఈ ఉచిత రవాణా ఉండాలని ఈ ఒప్పందంలో ప్రధానంగా పేర్కొన్నారు. అయితే గతంలో ఇరాన్ హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే అన్ని నౌకలకు సంబంధించి టోల్ ఫీజు వసూలు చేస్తామని చెప్పింది. అయితే దానికి సంబంధించి అమెరికా దానికి ఒప్పుకోకపోవడంతో ఇరాన్ ఎటకేలకు ఉచిత నౌక రవాణాకి ఒప్పందంలో సంతకం చేసింది. అదేవిధంగా అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించిందే ఇరాన్ లో అణు కేంద్రాలకు సంబంధించి అణ్వాయుధాలు తయారు చేయడం, దీన్ని ఇరాన్ మానుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆ ఒప్పందాన్ని కూడా ఈ రోజు 14 ఒప్పందాలలో ఒకటిగా ఉంది. అదేవిధంగా ఇరాన్ నిర్మాణానికి $300 బిలియన్ అమెరికా సహాయంగా అందించాలనేది కూడా ఈ ఒప్పందంలో ప్రధానంగా ఉంది. అదేవిధంగా అమెరికా కొంత నౌకా దిగ్బంధనాన్ని విధించింది హార్ముజ్ జలసంధిలో. దానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి ఆ దిగ్బంధం ఎత్తివేయడంతో పాటు ఇరాన్ ఆస్తుల మీద, ఇరాన్ పోర్టుల మీద కూడా ఆంక్షలను ఎత్తివేయాలని ప్రధానంగా ఈ 14 డిమాండ్ లో ఒకటిగా ఉంది. అదేవిధంగా ఒక 60 రోజుల వరకు ఈ తాత్కాలిక ఒప్పందం అనేది అంటే కొనసాగుతుంది. మధ్యంతర ఒప్పందం అనేది 60 రోజుల తర్వాత ఒక తుది ఒప్పందం అనేది మరొకటి జరుగుతుంది, కొన్ని చర్చలు జరిగిన తర్వాత. అయితే ఎటకేలకు ఈ 14 అంశాల మీద ఇరు దేశాలు సంతకాలు చేయడంతో కొంత
ప్రపంచ దేశాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పెరిగిన ఇంధన ధరలతోటి తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీంతో ప్రస్తుతం ఈ ఒప్పందం విజయవంతం కావడంతో అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా, లెబనాన్, అదే పశ్చిమాసియా దేశాల మధ్య కూడా ఎలాంటి యుద్ధ పరిణామాలు ఇక భవిష్యత్తు ఉండబోవని కూడా ఈ ఒప్పందం చెప్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కొంత ఈ ఇంధన ధరలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. లావణ్య, విషయాలంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మధ్యంతర ఒప్పందంలో 14 అంశాలను కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. మరి అమెరికా అధికారులు అసలు ఆ 14 అంశాలు ఏంటి, ఏ విధంగా తీసుకోబోతున్నారు? రైట్, ముఖ్యంగా 14 అంశాలలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి అణ్వాయుధాలు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కొనుగోలు చేయొద్దు, తయారు చేయొద్దు. అదేవిధంగా హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకి ఎలాంటి టోల్ ఫీజు లాంటివి వసూలు చేయొద్దు. వీటితో పాటు కొన్ని డిమాండ్లను అమెరికా ఇరాన్ ముందుంచింది. ఆ తర్వాత ఇరాన్ కూడా కొన్ని డిమాండ్లను, అంటే ఇరాన్ పోర్టుల మీద ఎట్లా దిగ్బంధనం ఎత్తివేయాలి, అదేవిధంగా సైనిక చర్యలు, ముఖ్యంగా ఇరాన్ సరిహద్దుల్లో మోహరించిన సైనిక చర్యలను నిలిపివేయాలి. అదేవిధంగా పశ్చిమాసియాలో ఉన్న ఈ అమెరికా సైనిక చర్యలు కూడా నిలిపివేయాలని, అంటే ఇజ్రాయెల్, అదేవిధంగా ఇరాన్, అమెరికా, లెబనాన్ ఈ ప్రధానంగా ఈ 4 దేశాలలో సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరాన్ ప్రధానంగా డిమాండ్ చేస్తూ వచ్చింది. అదేవిధంగా ఈ దాడుల వల్ల ఇరాన్ ఎక్కువ పెద్ద మొత్తంలో నష్టపోయింది కాబట్టి కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలని ఇరాన్ ప్రధానంగా అమెరికా ముందు డిమాండ్ ఉంచింది. దీంతో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ 4 డిమాండ్లకు సంబంధించి అటు అమెరికా, అదేవిధంగా ఇరాన్ ఒప్పంద మధ్య ఒక ఒప్పందం కుదరడంతో కొంత ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా కొంత ఉపశమనం అయ్యాయి. ముఖ్యంగా ఆ 14 డిమాండ్లను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలి. అదేవిధంగా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా, ఇరాన్ ఒకరికొకరు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనుంది. అదేవిధంగా 60 రోజుల్లో తుది ఒప్పందం చేసుకోవాలి. అంటే ప్రస్తుతం మధ్యంతర ఒప్పందం ఉంది కాబట్టి దీన్ని 60 రోజుల్లో తుది ఒప్పందం చేసుకోవాలి. అదేవిధంగా అమెరికా విధించిన నౌక గల దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలి. ఇరాన్ పోర్టుల మీద విధించిన దిగ్బంధనాన్ని కూడా ఎత్తివేయాలని, అది 30 రోజుల లోపల ఈ ఎత్తివేసే ప్రక్రియ పూర్తవ్వాలని కూడా ఈ డిమాండ్ లో ఉంది. అదేవిధంగా అమెరికా బలాల ఉపసంహరణ అనేది ఒక 30 రోజుల లోపల జరిగిపోవాలని కూడా ప్రధానంగా 5వ డిమాండ్ ఉంది. 6వ డిమాండ్ ఉచిత రాకపోకలకు సంబంధించి, అంటే ఇరాన్ టోల్ ఫీజును వసూలు చేస్తామని దాన్ని అమెరికా ఖండించింది. అయితే ఈ ఉచిత రాకపోకలకు సంబంధించిన ప్రధాన అంశం కూడా ఇందులో ఉంది ఒప్పందంలో. ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ డాలర్లను ఇవ్వాలనే డిమాండ్ కూడా 7వ ప్రధాన అంశంగా ఉంది. అణ్వాయుధాలు ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయొద్దు అనేది 8వ డిమాండ్ గా ఉంది. ఇంకా తాత్కాలిక ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ప్రస్తుతం అణు కేంద్రాలు ఎక్కడ కూడా తయారీ లాంటివి ఉండదు అనేది కూడా ఇంకో డిమాండ్ ఉంది. వీటితో పాటు నిలిపివేసిన నిధులు, అంటే అమెరికా ఇరాన్ కి వివిధ దేశాల నుంచి వచ్చే నిధుల మీద కూడా ఆంక్షలు విధించింది. వాటి మీద కూడా ఆంక్షలు అనేది ఎత్తివేయాలని ఇరాన్ ప్రధానంగా కోరింది. ఆ డిమాండ్ కు అమెరికా ఓకే చెప్పింది. ప్రస్తుతం ఆ ఒప్పందం కూడా ఈ 14 అంశాల్లో ఉంది. అదేవిధంగా ఇతర కొన్ని 2 డిమాండ్లు ఉన్నాయి. మొత్తానికి అటు ప్రపంచ దేశాలు ఎప్పుడు ఈ శాంతి ఒప్పందం కుదురుతుందని ఎదురుచూస్తున్నాయి. ఈ తరుణంలోనే ఇరు దేశాల అధ్యక్షులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ విశాల్.